ఇక్కడి నుంచి మొదటి నుంచి ఇక్కడి నుంచి గ్రంథం అసలు ఆరంభంలో ఓంకారమే మొత్తం సర్వ ప్రపంచము, ఓంకారమే సర్వ వాంగ్మయము, అభిధానము అభిధేయము రెండున్నాయి. ఓమితి ఇదకం సర్వం అనేటువంటి మాటతో ఇదంతా కూడా ఓంకారమే అని కదా ప్రారంభం చేశారు. అలాంటప్పుడు దానిలో అభిధేయం వేరు, అభిధానం వేరు. ఈ రెండు ఒకటే అని చెప్పాడు అక్కడ. అభిధాన అభిధేయములకు ఐక్యమే, శబ్దము అర్థము రెండు ఒకటే అవుతుంది అని అర్థం చెప్పారు, ఐక్యం చెప్పారు. దానిలో అభిధేయ ప్రాధాన్యేన ఇంతవరకు గ్రంథం నడిచింది. దాని చేత చెప్పబడేటువంటి ఆత్మ వాడు విశ్వడు, తైజసుడు, ప్రాజ్ఞుడు, తురీయుడు అని ఈ రకంగా అభిధేయ ప్రాధాన్యేన చెప్పాం. అంటే ఓంకార శబ్దవాచ్యమైన వస్తువుని బట్టి భేదాలు చూపించాం. ఇప్పుడు ఓంకారం అభిధానం అంటే వాచకమైన శబ్దంలో ఉండే భేదాలను బట్టి తర్వాత గ్రంథం నడుపుతామంట. అభిధేయ ప్రాధాన్యేన గతంలో చెప్పాము, ఇప్పుడు అభిధాయ ప్రాధాన్యేన చెప్తున్నాము ఇప్పుడు అనేటువంటి అభిప్రాయం. చూడండి, అది అభిధేయ ప్రాధాన్యేన ఓంకార చతుష్పాద ఆత్మేతి వ్యాఖ్యాత. ఓంకారమే 4 పాదాలు గలది. అంటే 4 పాదాలు గలది అంటే ఓంకారము చేత చెప్పబడేటువంటి వాళ్ళు 4 స్థాయిల్లో ఉంటారు. మొదటివాడు విశ్వడు, రెండోవాడు తైజసుడు, మూడోవాడు ప్రాజ్ఞుడు, నాలుగోవాడు తురీయుడు అని దాని చేత చెప్పబడేటువంటి వస్తువుల్ని చెప్పాము ఇది వరకు. ఇప్పుడు సహా అయం ఆత్మ అధ్యక్షరం అంటే అక్షరం అధికృత్య అభిధాన ప్రాధాన్యేన వర్ణ్యమాన అధ్యక్షరం. ఇప్పుడు అభిధానం ప్రధానంగా పెట్టుకుని అంటే చెప్పే శబ్దంలో భేదాలు చూపిస్తున్నాం. ఇదివరకు చెప్పబడే వస్తువులో భేదాలు చూపించాం, ఇప్పుడు చెప్పే శబ్దాల్లో భేదాలు చూపిస్తాము అంట. కిం పురస్తత్ అక్షరం ఇత్యాహ ఓంకార. ఇదే అభిధాన ప్రాధాన్యేన అక్షరం అన్నారు. అధ్యక్షరం అంటే అక్షరం అధికృత్య, అక్షరాన్ని బట్టి అంటే చెప్పే శబ్దాన్ని బట్టి ఇప్పుడు విచారణ చేస్తున్నాము అన్నారు. ఏమిటా అక్షరం అంటే ఓంకారం. కిం పునస్తదక్షరం ఇత్యాహ ఓంకార. సోయం ఓంకార పాదశః ప్రవిభజ్యమానః అధిమాత్రం మాత్రామధికృత్య వర్తత ఇత్యధిమాత్రం. కథం ఆత్మనః ఏ పాదాః తే ఓంకారస్య మాత్రాః కాస్తాః అకారః ఉకారో మకార ఇతి. అంటే మాత్రలు పాదములు అని చెప్పారు. ఆత్మకు ఏ పాదాలైతే ఉన్నాయో, జాగ్రత్త 4 చతుష్పాద అని చెప్పారు వెనకాల కదా. చతుష్పాత్ అంటే జాగ్రత్త స్థానము, స్వప్న స్థానము, సుషుప్త స్థానము, తురీయము. అవి ఇక్కడ ఓంకారంలో పాదాలు ఉండవు, ఇవి మాత్రలు ఉంటాయి. ఆ మాత్రలు ఏమిటి అంటే అకారము, ఉకారము, మకారము. సోయమాత్మ అధ్యక్షరం ఓంకార అధి మాత్రం పాదాః. మాత్రాః ఇవే పాదములే మాత్రలు. మాత్రాశ్చ పాదాః అకార ఉకారో మకార ఇది అనేటువంటి అభిప్రాయం. ఇప్పుడు దీని అభిప్రాయం చేయాలి. జాగ్రత్త స్థానము, మళ్ళీ స్వప్న స్థానము, సుషుప్త స్థానము, తురీయము ఇవన్నీ చెప్పాలి కదా. ఇప్పుడు దీని పరంగా సమన్వయం చేయాలి. అభిధాన ప్రాధాన్యేన ఈ మాత్రల పరంగా సమన్వయం చేయాలి. ఈ మంత్రం ఇదివరకు వచ్చినట్టుగా కనిపిస్తుంది, కానీ తేడా చూసుకోవాలి. మంత్రంలో ఏం తేడా ఉంది, ఇదివరకు మంత్రంకి ఇప్పుడు మంత్రానికి ఉండే తేడా చదవండి ఒకసారి. జాగ్రత్త స్థాన ఇదివరకు ఏముంది, విశ్వడు గురించి. అది మొదట్లో ఓమిత్యేతదక్షరం ఇదకం సర్వం తస్యోపవ్యాఖ్యానం భూతం భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవ అని ప్రతిజ్ఞ మొదట్లో ఒకటో ప్రారంభం. దాని తర్వాత ఈ విభాగాలు చేసుకొచ్చాడు. సర్వం హేతద్ బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ సోయమాత్మ చతుష్పాత్ అని బ్రహ్మ మొత్తం అంతా కూడా బ్రహ్మే, ఈ ఆత్మ బ్రహ్మమే, ఈ ఆత్మకి 4 పాదాలు ఉన్నాయి అనేటువంటిది రెండో మంత్రంలో చెప్పిన మాట. దానిలో జాగ్రత్త స్థానము అనేటువంటి దానికి మొట్టమొదటిలో జాగ్రత్త స్థాన బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ వైశ్వానర అది మొదటి పాదానికి విశేషణం మూడో మంత్రంలో చెప్పారు. ఇప్పుడు అదే మాట మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నారు. జాగరిత స్థాన వైశ్వానర అకార ఇక్కడ అది బహిష్ప్రజ్ఞ వరకు అక్కడ చెప్పారు. వాడికి బాహ్య విషయ జ్ఞానం ఉంటుంది అని అంతవరకు చెప్పకుండా జాగరిత స్థాన అనేది వరకు ఇద్దరికి కామన్. ఇప్పుడు ఈయన ఎవడవుతాడు అంటే అక్కడ బహిష్ప్రజ్ఞ సప్తాంగ 19 ముఖ స్థూలభుక్ అనే విశేషణాలు చెప్పారు. ఇక్కడ
ఇక్కడ అలా కాకుండా జాగ్రత్త స్థాన వైశ్వానర అకార ప్రథమా మాత్ర. వైశ్వానరుడు అనేటువంటి వాడే ఇక్కడ చెప్పబోతున్నాడు, వాడే దీనికి ప్రథమ మాత్ర అనేటువంటి జాగ్రత్త స్థాన వైశ్వానర అకార, అది ప్రథమా మాత్ర. దీనికి కారణం ఏమిటి ప్రథమ మాత్ర అని అంటే, ఆప్తే ఆదిమత్వాద్వా ఆప్నోతి హవై సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి ఏవం వేద. దీనికి దానికి ఏమిటి తేడా? ఈ అకారం ఇక్కడ చెబుతున్నాం మనం. అకారం చెప్పడం వల్ల దీనికి ఆ జాగ్రత్త స్థానుడైన వైశ్వానరుడికి సాదృశ్యం ఏమిటి అని అంటే, జాగ్రత్త ప్రపంచంలో వైశ్వానరుడుగా స్థూలభుక్కుగా ఉన్నటువంటి వాడు అన్నిటినీ తెలుసుకుంటాడు, అన్నిటినీ పొందుతాడు. ఆప్నోతి సర్వాన్ కామాన్ అని అక్కడ ఆదిమత్వాతను ఒకటి, మొదటివాడు అన్నిటినీ కోరికలన్నీ తీర్చుకుంటాడు, జాగ్రత్త స్థానంలో ఉండేవాడు. అలాగే ఈ అకారం కూడా ఈ 3 అక్షరాల్లోనూ మొదటిగా ఉంది కనుక, ఇది కూడా అకారం అన్నిటినీ వ్యాపించి ఉంది కనుక దీన్ని వైశ్వానరుడు జాగ్రత్త స్థానము అనే పేరుతో పిలిచాము. అంటే ఉదాహరణ ఏంటి? అంటే అకారోహ వై సర్వావాక్, అకారమే మొత్తం వాక్ అంతా అనేటువంటి మాట ఉంది కనుక ఈ వైశ్వానరుడు అనేటువంటి దాని చేత ఈ జగత్తంతా కూడా వ్యాపించి ఉంది. అలాగే అకారము చేత సర్వ విధమైన ప్రపంచము వ్యాపించి ఉంది, వాగ్మయం అంతా వ్యాపించి ఉంది. పైగా దానిలో మొదటివాడు ఆయన వైశ్వానరుడు, ఇక్కడ ఉండేటువంటి మొదటివాది అకారము. కాబట్టి దీనికి దానికి పోలిక చెప్పాను కాబట్టి అకారము మొదటి మాత్ర అంటున్నారు. జాగ్రత్త స్థాన వైశ్వానర. అయ్యా ఏంటి? ఇప్పుడు వైశ్వానుడు సర్వ కామాలని పొందాడన్నారు కదా, మరి అవును, మరి అకారాలను పొందుతుంది అన్ని కామాలని. అన్ని అకారం సర్వవాక్కు అదే కదా. వాంగ్మయంలో ఏ అక్షరము చేత ఏం చెప్పబడినా అది అకారం చేత చెప్పబడినట్టే లెక్క. అకారమే సర్వవాంగ్మయము కనుక అకారోహవై సర్వావాక్, సర్వా వ్యాఖ్యాత అదే అర్థం. సర్వా వాక్ వ్యాప్త, అకారము చేతనే వాక్ అంతా వ్యాపించి ఉంది. అది రాస్తున్నారు ఎదుర భాష్యంలోనే ఉంటుంది అన్నమాట. అభిధేయ ప్రాధాన్యేన ఓంకార చతుష్పాదాత్మేతి వ్యాఖ్యాత అయిపోయింది. సహాయమాత్మ అధ్యక్షరం అక్షరమధికృత్య అభిధాన ప్రాధాన్యేన వర్ణ్యమాన ఇదానీం అధ్యక్షరం అన్నది. అది ఏమిటది అంటే, కిం పునస్తదక్షరమిత్యాహ ఓంకార. సోయం ఓంకార పాదశ ప్రవిభజ్యమాన, పాదములుగా విడకొడితే ఓంకారంలో అకార ఉకార మకారములు వస్తాయి. అధిమాత్రం మాత్రం అధికృత్య వర్తత ఇది అధిమాత్రం. ఇప్పుడు ఏం మొదట్లో అధిమాత్రం అన్నది అంటే మాత్రశ, పాదశ అయితే వేరు, మాత్రశ విడకొడితే అది మాత్రం అవుతుంది. మాత్రములుగా తేడా చేస్తే ఏమిటా మాత్రలు అంటే, కథం ఆత్మనః ఏ పాదాః తే ఓంకారస్య పాత్రాః. ఆత్మకు ఏ పాదాలైతే చెప్పారో ప్రథమ పాద ద్వితీయ పాద అని అలా చెప్పారు కదా, అలాగే ఇక్కడ మాత్రలు ఏమిటవి అంటే అకారము ఉకారము మకారము అని 8వ మాత్రానికి అర్థం చెప్పారు. తర్వాత అక్కడ తత్ర విశేషణ యవః క్రియతే